మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కార్మిక సంఘాల నాయకులు, అధ్యక్షవర్గం, కార్మిక నాయకులు, సోదర సోదరిమణులారా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మిక వర్గం నుంచి కానీ రైతుల నుంచి కానీ పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా చేయాలన్నది మోడీ గారి మొదటి అభిప్రాయం. గొప్ప గొప్ప కార్మికుల నుంచి ఉన్నా కూడా రైతుల నుంచి ఒక్కరు కూడా ఉండగలిగింది. అటువంటి నిర్ణయం తీసుకురావడం అనేది బీజేపీ అనేది ఒక నామమాత్రం. ఇది ఆర్ఎస్ఎస్ నడిచేటువంటి ప్రభుత్వం. ఈ విషయంలో మనం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. దాదాపుగా 200 సంవత్సరాల మంది పరిపాలించిన ఇంగ్లీషులకు వ్యతిరేకంగా పోరాటానికి విశ్రామం లేనటువంటి ఆర్ఎస్ఎస్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొవద్దన్న గోల్వాల్కర్, మహిళలకి ఓటు హక్కు ఇవ్వద్దన్న ఆర్ఎస్ఎస్, ఉప్పు సత్యాగ్రహంలో పార్టిసిపేట్ కావద్దన్న ఆర్ఎస్ఎస్, బ్రిటిష్ వాడికి చెప్పి మీ ప్రభుత్వం మా దేశంలో ఇంకా 100 సంవత్సరాలు ఉండాలా, ఇక్కడ దళితులకి, పేదవాళ్ళకి, కార్మికులకి అధికారం రాకుండా కోసం మేము మీకు గులాములుగా ఉంటామని చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి పనిలో భాగం. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎజెండాను మనం వ్యతిరేకించకుండా మోడీ ప్రభుత్వమా లేకపోతే ఇంకో బీజేపీ నాయకుడు సవాల్ దయచేసి అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతుల గురించి మాట్లాడతాం. 13 నెలలు ఉద్యమం చేసింది. దాదాపు 5 రాష్ట్రాల్లో 4 డిగ్రీల చలి 700 మంది రైతులు చచ్చిపోయారు. సిగ్గు లేకుండా పార్లమెంట్ లో 700 రైతుల పేర్లు చెప్పలేకపోయింది మోడీ. మన రికార్డు లేదన్నాడు. మామూలుగా జనరల్ రిజిస్టర్ లో గ్రామాల్లో చచ్చిపోయిన లెక్క రాయాలి. ఉద్యమం చేసి 700 మంది రైతులు చచ్చిపోతే నాకు అకౌంట్ లేదు, పేరు లేవని చెప్పిండు. అజయ్ మిశ్రా అనేవాడు కేంద్ర మంత్రి రైతుల మీద కారు నడిపి చంపితే వాళ్ళని బయట పెట్టి రైతులు జైల్లో పెట్టండి. మీరు ఆలోచించండి. ఆనాడు రైతు ఉద్యమం అవుతున్నాం కాబట్టి ఏ మాత్రం సిగ్గుపడకుండా పార్లమెంట్ లో భారత జాతికి, రైతులకి అన్కండిషనల్ క్షేమం చెప్పి విత్డ్రా చేసుకుందని చెప్పింది కదా, అది కూడా మోసం. ఇంకొక పెద్ద మోసం చేసిన మోడీ అదాని క్యాపిటల్ తోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండింగ్ అగ్రిమెంట్ అని ఒకటి చేసింది. దయచేసి నాయకులు కూడా వినాలి. రైతులకి అప్పు ఇవ్వడం కోసం 2 లక్షల బ్రాంచీలు ఉన్నటువంటి ఎస్బీఐ 1300 కోట్ల రూపాయల అదానితో అగ్రిమెంట్ చేసి రైతులకి రుణాలు ఇవ్వాలి. దాంట్లో క్యాపిటల్ 80% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 20% అదాని. 80% పెట్టుబడి పెట్టిన బ్యాంకుకి ఎవరికి రైతు రుణాలు ఇవ్వాలో అధికారం లేదు. ఏం ఉపయోగం ఉండదు. పెట్టుబడి పెట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 20% పెట్టుబడి పెట్టిన అదాని క్యాపిటల్ లో బానిసత్వం కాదు. వాడికి బ్రాంచులు ఉండవు, ఏటీఎంలు ఉండవు. స్టేట్ బ్యాంక్ మొత్తం వాడుకొని రైతులను మోసం చేస్తుంది. దాని విషయం ఒక్కరు మాట్లాడిన పార్లమెంట్ ఇటు రైతులకి ఒక గిట్టుబాటు ధర ఉండదు, ఆత్మహత్యలు చేసుకున్న మాట్లాడరు. ఇక కార్మికుల విషయంలో మనందరూ చెప్పారు. కార్మిక వర్గం ఈ రోజు బలహీన పట్టడానికి కావాలి.
ఎవరైతే పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ వ్యవస్థలు శ్రమ దోపిడీ చేసేవాళ్ళు ఆయనకి కావాలా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇంగ్లాండ్లో హిందూజా కంపెనీ అంటే అశోక్ లేలాండ్ కంపెనీ కార్మిక శ్రమశక్తి దోపిడీ చేస్తే వాళ్ళ 3 కుటుంబ సభ్యులు జైలు చేసి వాళ్ళ కూడా జైల్లో ఉన్నారు. అది క్యాపిటలిస్ట్ కంట్రీ. సోషలిస్ట్ కంట్రీ అని మన దగ్గర రైతులు ఆత్మహత్య చేసుకున్నా, కార్మికులు ఆత్మహత్య చేసినా, కార్మికులు వరి తీసినా, డెడ్ బాడీలు తీసుకుపోయి పగడేసినా అడిగే దిక్కండి. ఇంకొక విషయం ఆలోచిస్తాం. కార్మిక చట్టాల గురించి మాట్లాడితే వారి దేశ ద్రోహి గురించి మాట్లాడు. 21 మంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు భారతదేశం విడిచిపోయి 21 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ అడిగి దిక్కున్నారు. 21 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెద్ద మునగాడు ఈ దేశానికి తీసుకురాలేకపోయింది. ఈ ప్రధానమంత్రి పెట్టుబడి దేశాలకి బానిస. ఒబామా ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇవాళ పాకిస్తాన్ గురించి మాట్లాడతారు. అంటే అన్ఇన్వైటెడ్ గెస్ట్ గా మన దగ్గర ఆడవాళ్ళు పేరెంట్ అని కూడా పడుతున్నాం. ఒక ప్రధాని నవాజ్ షరీఫ్ దగ్గరికి సిక్కు లేకుండా ఇన్విటేషన్ లేకుండా పోయి భారతదేశం ఎగిరిస్తూ ఉంటాయి. ఒబామా డైరెక్షన్ మీద ఆయన పెద్ద మొదలాడు భారతదేశంలో స్ట్రాంగ్ ప్రధానమంత్రి. మీరు ఆలోచించండి. ఇక్కడికి వచ్చి సీమాంధ్ర టెర్రరిజం అంటాడు. సీమాంధ్ర టెర్రరిజం చేసి కలిగి పెట్టబోయే ఎవడన్నా ప్రధానమంత్రి ఇంకో దేశం ఇలా కూడా పోతారా? షెడ్యూల్ కూడా పోతాం. మీరు ఆలోచించండి. ఇటువంటి ప్రధానమంత్రి, ఇటువంటి ఆలోచన మాకు ఒక అభిప్రాయం ఉంది. రైతులకు కానీ కార్మికులకు కానీ మన దేశంలో ప్రెస్, మీడియా, జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ అనుకూలంగా లేదు. కేవలం పెట్టుబడిదారుల కారణం. ఇందులో ఏమన్నా ఎవడో ఆదాయ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చేసుకుంటే 6 నెలలు టీవీలు పేపర్లు రాస్తారు. అదే మా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యువకులు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ కాకుండా చచ్చిపోతే రాసిన పాపాన్ని పోతే, అదే గిరిజనులు అయితే చేరిపోతే పేరు పుట్టి పాము పుట్టి చచ్చిపోతే రాసిన పాపాన్ని పోతే. ఎవరో సినిమా బిడ్డ పుట్టిందట, దాన్ని 4 నెలలు. ఎవరో సినిమా విడాకులు ఇచ్చిందట, కొత్త పెళ్లి చేసుకుంటే దానికి 3 నెలలు. రోజు ఎట్టికి వల్ల ప్రజలు చచ్చిపోతుంటే ఆత్మహత్య చేసుకుంటే రాసే ప్రెస్ మీడియా. మీరు ఆలోచించండి. ఇది ఎవరి కోసం చెప్పండి. ఈ డెమోక్రసీలో ఉద్యమాలు చేయకుండా లేదా ఐకమత్యంతో లేకుండా ఈ ఫ్యూడల్ వ్యవస్థని మనం ఎదిరించలేము. దానికి కారణాలు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఉద్యమం చేసే ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కావచ్చు, ప్రెస్ కావచ్చు, మీడియా కావచ్చు. ఐకమత్యం ఐటీ లేకపోతే ఇక కార్మికాల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము చెప్పినాం. ఈవెన్ రాహుల్ గాంధీ గారికి చెప్పినాం. సింగరేణి కాలేజీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చినాం. కార్మికులు 100 మందిని కూర్చోబెట్టి గంట సేపు మాట్లాడించినాం. మా కొత్త ప్రభుత్వాన్ని కావాలా, కార్మిక చట్టాలు న్యాయంగా ఉండాలా, మోడీ చట్టాలు రద్దు చేయాలా చెప్పడం జరిగింది. ఇక దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడే మన కమ్యూనిస్ట్ నాయకులు చెప్పారు మినిమం వేజెస్ 12 సంవత్సరాలు ఇవ్వాలక తెలంగాణ రాష్ట్రంలో మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేశారు. దాని ఇంక్రీజ్ 300% ఇన్ఫ్లేషన్ పెరిగినా కూడా కాంట్రాక్ట్ కార్మికుల రూపాయి జీతం పెరిగిన పాపంలో డిఏ తప్ప. నేను ఒక విషయం మీకు చెప్తాను. మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల కింద మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఉన్నా కాంగ్రెస్. నేను దాదాపు 45 సంవత్సరాలు కార్మిక రంగంలో ఉండి కార్మికుల సమస్యల మీద ఎన్నోసార్లు చేరింది. ఆఖరికి వరంగల్ సెంట్రల్ జైలు కూడా నన్ను ప్రభుత్వంలో పంపినా కూడా జరిగిపోయింది తప్ప
కూడా టీవీలో ఉద్యమాలు చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేసినాం. చంద్రబాబు ఉన్నప్పుడు చేసినాం. పార్టీలతో సంబంధం ఉన్న కార్మిక వర్గం కోసం సమ్మె చేసి చెల్లిపోయిన కాబట్టి మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా కేవలం 100 రోజుల లోపల మా బోర్డుతోని ఈ రాష్ట్రంలో ఉన్న 1,20,00,000 మంది కార్మికుల వేతనాలు 74 షెడ్యూల్లో గత 10 సంవత్సరాల నుంచి పెంచడానికి విధంగా పెంచినే ఆ చైర్మన్గిరి ఉంటుంది. ఇలా చేయలేని పక్షంలో నేను తొలగిపోతా. నేను ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారికి అయ్యా నాకు చైర్మన్ నాకే సంబరం కాదు. మేము పెట్టే ప్రపోజల్ మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు అన్ని శక్తులతో ఇంప్లిమెంట్ చేసేటువంటి మెకానిజం ఉన్నప్పుడు మాత్రమే సార్థకత ఉంటుందని చెప్పి ఒప్పించగానే ఈ చైర్మన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. చైర్మన్ అయింది కాబట్టి పెద్దలో పదవి వచ్చింది కాదు. తప్పకుండా రానున్న 10-15 సంవత్సరాలు కార్మికులు ఈ మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు ఇచ్చినటువంటి జీతాలు మేము ఆత్మగౌరవంతో స్వతంత్రంగా మా కుటుంబాన్ని పిల్లల్ని చదువుకునే పరిస్థితులు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలతో ఈ ఐక్యతను కోరుకుంటున్నాను.